పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మీనరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, గ్రహస్థితులు, వీరి యొక్క లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ నెంబర్స్, వివిధ రంగాలలో ఉన్నటువంటి అందరికీ కూడా, అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, సినిమా రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, రాజకీయ నాయకులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, అన్ని రకాల వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ మీనరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక పరిశీలిస్తే, మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదం, ఓన్లీ 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి మొత్తం 4 పాదాలు, అలానే రేవతి నక్షత్రంలో ఉండేటటువంటి మొత్తం 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు మీనరాశిలో ఉంటాయి. మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే బ్రహ్మాండమైనటువంటి రాజపూజ అవమానాలు కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది, వ్యయం కూడా తక్కువగానే ఉంది. కాబట్టి ఇది చూసిన వెంటనే ఆహా, ఈ సంవత్సరం నాకు బాగా ఉంది కదా అని కొంచెం ఆనందం కూడా కలుగుతుంది. కానీ ఇవి మనకు వేటి ఆధారంగా నిర్ణయించబడతాయి అంటే, ఉగాది ఏ రోజున ఏ వారమైతే ప్రారంభమవుతుందో దాని ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి. ఈ సంవత్సరం ఉగాది మనకు గురువారం వచ్చింది కాబట్టి గురువారం వస్తే ఈ రకంగా ఉంటుంది. అదే శుక్రవారము, బుధవారము, మంగళవారము, ఇంకో శనివారము కనుక వస్తే మరొక రకంగా ఉంటాయి. కాబట్టి మనము వీటిని ప్రామాణికంగా తీసుకోకుండా మనము చేసేటటువంటి కృషి చక్కగా, సక్రమంగా, పరిపూర్ణంగా చేస్తూ గ్రహస్థితి ప్రకారం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే అందరూ కూడా సంపూర్ణమైన ఆనందాన్ని, సుఖ సంతోషాలు పొందుతారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అటువంటి సందర్భంలో ఇంకా ఎవరైనా సరే ఈ పరాభవనామ సంవత్సరం అంతా మీకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే, ఒకసారి మీరు మీ వ్యక్తిగతంగా కనుక మీరు జాతకాన్ని కనుక చూపించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేస్తాము. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి గ్రహస్థితుల్లో జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని పరీక్షలతో కూడినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సంవత్సరం ప్రారంభం నుండి 2026 జూన్ 1వ తేదీ వరకు గురుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల గృహపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆస్తి విషయాలలో కానీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరించేటప్పుడు ప్రధానంగా గృహానికి, ఆస్తులకి, వీటికి సంబంధించిన మార్పులు జరుగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ సమస్యలతో కొంత అపార్థాలు వచ్చినా సరే శాంతంగా మాత్రమే వ్యవహరించాలి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో 5వ స్థానంలో సంచరిస్తాడు. మీరు రాశ్యాధిపతి రాశికి 5వ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎడ్యుకేషన్ వస్తుంది, ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న వారికి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది. అలానే ప్రేమ సంబంధాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అనేక విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఆలోచనలన్నీ కూడా సాకారం అవుతూ ఉంటాయి. ఆనందం పెరుగుతూ ఉంటుంది. మరి అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. రోజువారీ పనులు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఎక్కువ అవుతాయి. పని ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం చాలా మంచిది. 2027 జనవరి 24వ తేదీ తర్వాత మరలా గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత మరలా మీనరాశిలో జన్మించినటువంటి వాడు శుభ ఫలితాలే పొందుతారు. ఇక రాహుకేతులను కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహువు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలోను సంచరిస్తున్నారు.
అంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. ఎప్పుడైతే అంటే ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు విపరీతమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కానీ డిసెంబర్ 6వ తేదీ తర్వాత కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ అంటే రాహువు లాభస్థానంలోకి, కేతువు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైన అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, అంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే సంచారం చేయటం వల్ల మీ జీవితంలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. జన్మ అంటే మీకు ఏలాల్సిన కూడా జరుగుతూ ఉన్నది, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు కూడా పొందగలరు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం క్రమంగా ఎదుగుదల సాధించే కాలంగా ఉంటుంది. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ జూన్ తర్వాత మంచి అవకాశాలు కనిపిస్తాయి. అక్టోబర్ తర్వాత అంటే ఉద్యోగస్తులు కనుక తీసుకుంటే జూన్ వరకు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక తరువాత కనుక తీసుకుంటే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న అవమానాలు, విమర్శలు ఎదురైనా సరే సహనం పాటిస్తే గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాపార విస్తరణకు సంబంధించిన అనుకూలమైన కాలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, లాభాలు పెరగడం జరుగుతుంది. అయితే అక్టోబర్ తర్వాత కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి కొత్త పనులు రావటం జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కృషి చేస్తే మంచి స్థానాన్ని పొందుతారు. అలానే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం పంటల విషయంలో కనుక పరిశీలిస్తే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 2 పంటలు కూడా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. గృహస్థులకు, కుటుంబీకులకు చక్కగా గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులు కొంచెం జాగ్రత్త పడితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి ఈ సంవత్సరం అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి బాగుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికైతే అవకాశాల వెల్లువ కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఎక్కువగా ప్రజల కోసమే మేము అనేటటువంటి విధంగా పనిచేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అన్నింటికంటే ప్రధానంగా ధైర్యము, క్రమశిక్షణతో కనుక సాగితే చక్కటి విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి లక్కీ నెంబర్స్ 2, 3, 7, 9 వీరికి లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేటప్పటికి ఎల్లో, వైట్, లైట్ గ్రీన్ కలర్స్ వీరికి లక్కీ కలర్స్. లక్కీ డేట్స్ కనుక తీసుకుంటే 2, 11, 20, 29 వీరికి అనుకూలంగా ఉండేటటువంటి రోజులు. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరు ప్రతి గురువారము గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేయడం చాలా మంచిది. పసుపు దానం చేయటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా మంచిది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం కానీ లేదా నల్ల నువ్వుల నూనె దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ప్రశాంతంగా ఓం నమః శివాయ అనేటటువంటి మంత్ర జపం చాలా చాలా యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ జూన్ తర్వాత బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అభివృద్ధి, ఆనందం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కృషి, సహనము, సరైనటువంటి నిర్ణయాలతో ఆదాయము, గౌరవము, విజయాన్ని కూడా పొందగలరు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.